బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలు, అధికారిక అనుమతులు లేకపోవడం, అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడటం వంటి పలు ఉల్లంఘనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసుల నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ రహస్య సమాచారం ఆధారంగా ఈ దాడి నిర్వహించారు. తనిఖీల సమయంలో దామోదర్ అనే వ్యక్తి పార్టీ జరుగుతున్న ప్రదేశంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ వేడుకల్లో మాదకద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం వంటి కారణాలతో గాయని మంగ్లీపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అలాగే అవసరమైన అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించినందుకు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్పైన కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఎలాంటి సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి నటిదివి, సినీ గేయ రచయిత కాసర్ల శ్యాంతో పాటు మరికొందరు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పార్టీకి హాజరైన వారికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఘటనతో టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ జానపద గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందన్న ఆరోపణలు, అధికారిక అనుమతులు లేకపోవడం, అక్రమంగా సౌండ్ సిస్టమ్స్ వాడటం వంటి పలు ఉల్లంఘనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో పలువురు సినీ ప్రముఖులు కూడా పోలీసుల నిఘాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఓ రహస్య సమాచారం ఆధారంగా ఈ దాడి నిర్వహించారు. తనిఖీల సమయంలో దామోదర్ అనే వ్యక్తి పార్టీ జరుగుతున్న ప్రదేశంలో గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ వేడుకల్లో మాదకద్రవ్యాల వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం, ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం వంటి కారణాలతో గాయని మంగ్లీపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. అలాగే అవసరమైన అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతించినందుకు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్పైన కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఎలాంటి సౌండ్ పర్మిషన్ లైసెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీకి నటిదివి, సినీ గేయ రచయిత కాసర్ల శ్యాంతో పాటు మరికొందరు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పార్టీకి హాజరైన వారికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఘటనతో టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.